అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. హనుమాన్ జయంతి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి పండుగను సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. దీని వెనుక 2 విభిన్నమైన నమ్మకాలున్నాయి. ఒకటి, హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజునుగా జరుపుకుంటారు. మరొకటి, సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది? ఈ రోజుతో సంబంధమున్న సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమంతుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి పూర్ణిమ తిథి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3:25 ప్రారంభమై ఏప్రిల్ 24న ఉదయం 5:18 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడి జయంతిని ఏప్రిల్ 23 మంగళవారం జరుపుకోబోతున్నాం. రామభక్త హనుమంతుడి పుట్టినరోజునుగా ఈ రోజు గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ విశ్వాసం ప్రకారం బజరంగ బలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడట. అంతేకాదు, అన్ని రకాల భయాలు, ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారట. హనుమాన్ జయంతి సోదరభావం, ఐక్యతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే హనుమంతుడి భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. హనుమంతుడి జయంతి రోజున పొద్దున్నే నిద్రలేచి హనుమంతుడిని స్మరించుకొని ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించండి. దినచర్యలు ముగించుకున్న తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయండి. గంగాజలం ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించండి. శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం ప్రకారం అయితే ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా బజరంగ్ బాన్ పఠిస్తే హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. అంతేకాదు, సుందరకాండ పఠించడం అత్యంత ఫలవంతం. హారతిని ఇచ్చి పూజ ముగించి ఆనందం, శ్రేయస్సు, బలం, తెలివి, జ్ఞానం, శక్తి ఇవ్వమని ఆ బజరంగ బలిని ప్రార్థించాలి. చూశారు కదండి, హనుమాన్ జయంతి నాడు ఎటువంటి పూజలు చేయడం ద్వారా ఆ బజరంగ బలి యొక్క ఆశీర్వాదం మనకు అందుతుంది అన్న అంశాలను మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన భక్తి.